సెలవిస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని పరిస్థితులు ఉన్నారు. మరి ఈనాడు మనిషి పాపం చేసి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. దేవుడు మరి ఈ లోకంలో సృష్టిని కలిగించమని నోటి ద్వారా సృష్టిని కలుగునుగాక అన్నప్పుడు సమస్తము కలిగి ఉన్నది. మరి కలిగి ఉన్నది అని లేకుండా కలగలేదు. మరి సృష్టిని దేవుడు కలగజేసినప్పుడు మరి మనిషి విషయంలో అయితే దేవుడు తానే స్వయంగా తన చేతుల ద్వారా మనిషిని నేల మట్టితో మరి నరుని సృష్టించాడు. నరుడు సృష్టించి ఆ నేల మట్టి నరుని ఆ యొక్క నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవించు ఆత్మ ఆయన. మరి నరుని మరి ప్రత్యేక రీతిగా మరి దేవుడు సృష్టించున్నాడు. మరి నరుడు మరి దేవుడు తనతో నివాసం ఉండాలని, దేవునితో కలిసి ఉండాలని మరి దేవుడు నరుని సృష్టించినప్పుడు మరి మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఉన్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎలానగా మరి పాపం చేయవాడు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించి ఉన్నాడు. మరి దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చినాడో మరి దేవుడు మనిషి ఆ యొక్క ఆజ్ఞను తిరస్కరించినాడు. ఆజ్ఞను మరి దేవుడు పాటించలేకపోయినాడు. అందుకు దేవునికి మనిషికి ఎడబాటు జరిగింది. మనిషి మరి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయాడు. మరి దేవునితో సంబంధం తెగిపోయింది. మరి మనిషి పాపంలో ఉన్నప్పుడు మరి పాపంలో మనిషిని రక్షించడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణంగా యోగ్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. మరి మానవుడు శరీర కార్యములతో మరి ఈ లోకంలో జీవిస్తున్నాడు. శరీర కార్యాలు మరి జాగ్రత్తలు, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, మితములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మరి ఇవన్నీ మనిషి హృదయంలో నుంచి వస్తున్నాయి.